ఈరోజు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయం ప్రజలందరికీ, చిత్తూరు జిల్లా ప్రజలందరికీ ఎస్పెషల్లీ ఏదైతే ఈ అనాథరైజ్డ్గా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకుని అందులో ఇల్లు కట్టుకుంటున్నారో, ఆ ఇల్లు కట్టుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది ఆక్షేపణ లేనిటువంటి ప్రభుత్వ భూమి, అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ అయితే, అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నది అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ అయితే కనుక, అంటే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఏంటి అనేది గవర్నమెంట్ చాలా క్లియర్గా లిస్టు ఇవ్వడం జరిగింది. ఆ లిస్టులో ఉన్నటువంటి ల్యాండ్లో కాకోకుండా అబ్జెక్షన్ లేనటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైనా కానీ ఇల్లు కట్టుకుని ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేసే స్కీమ్ని గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే, నేను చెప్పినటువంటి ఆక్షేపణ లేనటువంటి ప్రభుత్వ భూమిలో 75 చదరపు అడుగులలో వాళ్ళు ఇటుకతో కానీ, లేదంటే స్లాబ్ వేసుకుని కానీ, లేదా ఆస్బెస్టాస్ రేకులతో కానీ ఎవరైనా ఇల్లు కట్టుకుని ఉంటే కనుక దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క ఇంటిలో ఉన్నటువంటి మహిళల పేరు మీద ఆ ల్యాండ్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక రకం ఏంటంటే, ఒక 75 నుంచి 150 చదరపు గజాల్లో గనక ఇల్లు ఉంటే ఇదే ల్యాండ్లో వాళ్ళకి 75% ఆఫ్ ది అవైలబుల్ మనకు ఉన్నటువంటి మార్కెట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటు వాళ్ళు దగ్గర తీసుకుని వాళ్ళకి, అది కూడా విమెన్ పేరు మీద, అంటే మహిళ పేరు మీద వాళ్ళకి పట్టా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 150 నుంచి 300 చదరపు గజాల్లో కనుక ఎవరైనా ఇటువంటి నిర్మాణం కనుక చేసుకుంటే పూర్తిగా మన గవర్నమెంట్ రేటు ప్రకారం, మార్కెట్ రేటు ప్రకారం వాళ్ళు చెల్లించితే వారికి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలన్నా కూడా ఆ ఫెసిలిటీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి మనకి ఏదైతే మనకి ఈ పెన్షన్ కార్డ్స్, రైస్ కార్డ్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అదే కండిషన్స్ దీనికి కూడా వర్తించడం జరుగుతుంది. అవి ఏంటంటే, సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక సంవత్సరానికి ఆదాయం 1,20,000 మించి ఉండకూడదు. అదేవిధంగా